అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో పద్మశ్రీ పిక్చర్స్ వారి 'ప్రాణమిత్రులు' చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం మే 5న విడుదలైంది 1967లో. నేటికి 59 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందనమాట. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కథానాయికగా సావిత్రి గారు నటించారు. అలాగే మరో ముఖ్య పాత్రలో జగ్గయ్య గారు నటించారు. అలా ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జగ్గయ్య గారు నటించిన చిత్రంగా నిలిచింది. నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్, నిర్మాత వి వెంకటేశ్వర్లు గారు, దర్శకుడు పి పుల్లయ్య గారు, సంగీత దర్శకత్వం కెవి మహదేవన్ గారు, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు. ఈ చిత్రం యావరేజ్ చిత్రంగానే ఆడిందండి. ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో. 1967లో అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చిన 4 ఫ్లాప్ చిత్రాల్లో కూడా ఇది కూడా ఒక చిత్రంగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. తర్వాత ఈ చిత్రానికి కథా మాటలు ముఖ్యంగా మన ముళ్ళపూడి వెంకటరమణ గారు కుదిర్చారండి. ఇంకోటి ఏంటంటే అప్పట్లో వచ్చిన బెకెట్ అనే ఇంగ్లీష్ చిత్రం కూడా దీనికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని చెప్పుకోవాలి. దాన్ని మన తెలుగు కథాంశానికి సరిపోయినట్టుగా మార్చి తీశారన్నమాట. తర్వాత ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్య పాత్రలు చిన్నయ్య అంటే అది అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర, పార్వతి సావిత్రి గారు ధరించిన పాత్ర, టీచర్ అనమాట ఆమె. తర్వాత చిన్నబాబు గోపాలకృష్ణ గారు, జగ్గయ్య గారు అంటే బాగా డబ్బున్న ఆసామి అనమాట ఈయన. పద్మావతిగా కాంచన్ గారు అంటే చిన్నబాబు భార్యగా నటించారు. అలాగే జగదాంబ గారు అంటే తల్లి అంటే గోపాలకృష్ణ గారి తల్లి. అలాగే చిన్నయ్య కూడా తల్లిగానే చూస్తాడు ఆవిడ. ఆ పాత్ర శాంతకుమార్ గారు ధరించారు. దివాన్ పాత్రలో గుమ్మడి గారు కనిపిస్తారు. ఇవ్వండి చిత్రంలోని ముఖ్య పాత్రలు, పాత్రధారుల గురించి చెప్పుకుంటే. చిత్రం కథ చూసుకుంటే ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ కింద చెప్పుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకడు బాగా డబ్బున్న వాళ్ళు, ఒకడేమో అతని దగ్గర పనిచేసే పనివాడు. వాళ్ళిద్దరి స్నేహం గురించిన కథనమాట ఈ సినిమా అంతా. వారిద్దరి మధ్య తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత అప్పుడు కూడా అన్యోన్యంగానే ఉంటారు, బాగానే ఉంటారు. కానీ ఈ చిన్నయ్య అనేవాడు తన వర్కర్స్ దగ్గరికి జరుగుతున్న అన్యాయం చూసిన తర్వాత చిన్నబాబు మీద తిరగబడతాడు. అప్పుడు జరిగిన వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్ఫ్లిక్టే ఈ చిత్రం యొక్క క్లైమాక్స్. క్లైమాక్స్లో చిన్నయ్య చనిపోతాడు అన్నమాట. అది చిత్రం. ఈ చిత్రాన్ని తీయడం బాగానే తీశారు. మన ముడిపూడి వెంకటరమణ గారు కథా కథనం బాగానే రాశారు. కానీ ఎందుకో జనాలకి అంతగా పట్టలేదు. అంచేత ఈ చిత్రం ఆ రోజుల్లో పెద్దగా ఆడలేదన్నమాట. ఇంకో విశేషం ఏమిటంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి, సావిత్రి గారికి ఈ చిత్రం పద్మశ్రీ పిక్చర్స్లో ఇదే ఆఖరి చిత్రం. ఈ చిత్రం తర్వాత మరే చిత్రంలోనూ వీరు కలిసి నటించలేదు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించిన ఆఖరి చిత్రంగా కూడా ఈ ప్రాణమిత్రుల చిత్రాన్ని చెప్పుకోవచ్చు. పాటలు కెవి మహాదేవన్ గారు అనుకున్నాం కదండి. కెవి మహాదేవన్ గారి పాటలు 8 పాటలు ఉన్నాయి మొత్తం. తర్వాత ఒక శ్లోకం ఉంటుంది. పాటలన్నీ బాగుంటాయి. అన్నీ వినసొంపుగానే ఉంటాయి పాటలన్నీ. ముఖ్యంగా అందులో తలుపు తెరువు తలుపు తెరువు అనే పాట సావిత్రి గారి మీద, నాగేశ్వరరావు గారి మీద తీశారు. ఆ పాట ఒకటి చాలా బాగుంటుంది. ఇంకో పాట ఏంటంటే తెల్లవారును కోడి కూసెను దిక్కులన్నీ తెలివి మీరిన పాట. అది కూడా చాలా బాగుంటుంది. జగ్గయ్య గారు, నాగేశ్వరరావు గారి మీద తీసిన పాట అది. అది పాటలు చూసుకుంటే పాటల విశేషాలండి. పాటలన్నీ బాగున్నాయనే చెప్పుకోవచ్చు ఈ చిత్రంలో అనమాట. తర్వాత ఈ చిత్రానికి సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే ఆదుర్తి సుబ్బారావు గారితో తేడాలు వచ్చిన తర్వాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు మెడ్రాస్లోని చలచిత్ర పరిశ్రమను వదిలేసి విజయవాడ వెళ్ళిపోయారు పత్రికా రచయితగా. ఆ సమయంలో ఆయనకి ఎందుకు విభేదాలు వచ్చాయనుకుంటే మూగ మనుషులకు సంబంధించి ఆయనకి రావాల్సిన రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వలేదు అని అంటారు. అది కోతి కొమ్మచ్చిలో కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎక్కడో రాశారు. ఆ తర్వాత పుల్లయ్య గారు ఆయన సంప్రదించి ఈ సినిమా మీరు బాగా రాస్తావు కదయ్యా, వచ్చి నా సినిమాకి రాయంటే ఆయనేమో నేను అక్కడికి వచ్చి మట్టుకు రాయను, తర్వాత నాకు నచ్చినట్టు నేను ఇక్కడి నుంచే వస్తే రాస్తాను, కానీ మీరు నాకు 15,000 ఇస్తేనే రాస్తాను అని చెప్పారట. ఆయన చెప్పిన షరతులకన్నీ పుల్లయ్య గారు ఒప్పుకున్నారట. ఒప్పుకొని దాని ప్రకారం ఈ సినిమా ముళ్ళపూడి వెంకటరమణ గారి చేత రాయించుకున్నారని చెప్తారు. అదండి ఇంకో విశేషం ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది.
అలా పద్మశ్రీ పిక్చర్స్ వారి ప్రాణమిత్రులు అక్కినేని నాగేశ్వరరావు గారికి, సావిత్రి గారికి ఆ సంస్థలో ఆఖరి చిత్రంగా, తర్వాత జంటగా వారికి ఆఖరి చిత్రంగా నిలిచిందనమాట. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.